ఇవాళ వృద్ధిలో నమస్కారం గురుగారు. వృద్ధిలో మనం మరొక విశేషమైనటువంటి దానికి పెడుతుంది. ఒక్కసారి మనం పునశ్చరణ చేద్దాం. గుణము, వృద్ధి, తర్వాత పరరూపం కూడా మనం ఆద్గుణ సూత్రం చూస్తే చెప్తున్నాం. ఆద్గుణ సూత్రం వర్ణాదక్షరే కూడా ఏకాదేశ అవర్ణం కంటే పరంగా. గురుగారు వాయిస్ మీద కొంచెం తక్కువగా వస్తుందా? తక్కువ వస్తుందా? అవునండి. నాకు సరిపోతుంది. మీరు పెట్టుకున్నారు కదా ఇయర్ ఫోన్స్. అదే అదే నేను అది తెప్పించుకుంటాను. ఫోన్స్ ఇయర్ ఫోన్స్ తెప్పిస్తాను. సరే, మనం గుణం మొదట ఒకసారి మనం సమీక్షించుకున్న పాతది ఒక 2 నిమిషాలు. మొదలు గుణం గురించి చెప్తాను. ఫస్ట్ మొట్టమొదట గుణం అంటే ఏమిటి? అకారానికి ఏంటి? అవర్ణం కంటే అచ్చుల పరంగా ఉంటే గుణం వస్తుంది అని మనం చెప్తాను. గుణం అంటే పడిబళ్ళ వారు మీ దగ్గర నుంచి వెనక సౌండ్ వస్తుంది అన్నమాట. మాదే లేదండి. లేదు, నేను మ్యూట్లో కూడా మ్యూట్లో లేరు. అవర్ణం కంటే అచ్చుపరంగా ఉంటే గుణం ఏకాదేశంగా వస్తుంది అని చెప్తాను. గుణం అంటే ఆద్గుణ సూత్రం ప్రకారం ఆయువులు గుణం అని చెప్పుకున్నాం. అదే ఆయువులు కాదు, ఏఓలు హ్రస్వాకారం ఏఓలు గుణం అని చెప్పుకున్నాం. కనుక ఉపాప్లస్ ఇంద్ర ఉపేంద్ర చెప్పుకుందాం. అట్లానే వృద్ధి వచ్చింది తర్వాత. దానికంటే విశేషమైనటువంటి నియమాలతోని వృద్ధి వచ్చింది. ఆ వృద్ధి ఏమిటి అంటే వృద్ధి రాదయించండి. వృద్ధి అంటే అయ్యవులు వృద్ధి అని, దీర్ఘ ఆకారము అయ్యవులు. వృద్ధిరేచి అనే సూత్రం ఏం చెప్తున్నది? అవర్ణాది ఏచిపరే. అవర్ణం కంటే ఏచిపరంగా ఉంటాయి. ఏచులు అంటే ఏవోలు, ఏవో అయ్యవులు పరంగా ఉండి వృద్ధి వస్తుంది. అవర్ణానికి ఏఓ అయ్యవులు పరంగా ఉండి వృద్ధి వస్తుంది. అంటే అచ్చుల్లో అది గుణం అచ్చు చెప్తుంటే కేవలం ఏచులు పరంగా ఉంటే వృద్ధి వస్తుంది అని సూత్రం చెప్పింది. కనుక మనం ఏం చెప్పుకున్నాం అక్కడ? కృష్ణాపదేశేకత్వం, కృష్ణ ఏకత్వం అని చెప్పుకున్నాం. అంటే కృష్ణ ఏకత్వం నిజానికి గుణం రావాల్సి ఉన్నప్పటికీ కూడా, వృద్ధికి సంబంధించిన ఉదాహరణలన్నిటి కూడా గుణం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా పరమైంది కాబట్టి పరంగా విశేషమైన నియమం ఉంది కనుక వృద్ధి వస్తున్నది, వృద్ధి రాదు. దీని తర్వాత మరొకటి పరరూపం. ఏంగి పరరూపం అని ఒక సూత్రం చెప్పండి. ఏంగి పరరూపం ఏం చెప్పేమిటి? ఇది అవర్ణాది ఏంగాదవు ధాతువు పరే. ఏంగాది ధాతు పరంగా ఉంటే పరూపం ఏకాదేశం వస్తుంది అని సూత్రం చెప్పింది. అక్కడ ఏం చెప్పుకుందాం మనం? ఉదాహరణ సరే ఇప్పుడు నాకు జ్ఞాపకశక్తి పోతుంది. ఏం చెప్పుకున్నా కూడా పడిపడేవారు ఏం చెప్పుకున్నాం? ఉదాహరణ ప్రేజతి ప్రా. అక్కడ మనం ఉపసర్గ వర్ణాది ఏమిటి? వర్ణాది ఉపసర్గాత్ ఏంగాయ ధాతు పరంగా ఉంటే అంటే మనం దానికంటే ముందు ఉపసర్గలు అంటే చెప్పుకున్నాము, అంటే చెప్పుకున్న తర్వాత ఏంగాయ ధాతు పరంగా ఉంటే ఉపసర్గ కంటే అవర్ణాది ఉపసర్గం కంటే, అవర్ణమైన ఉపసర్గం కంటే ఏంగాయ ధాతు పరంగా ఉంటే ప్రేజతి ప్రా ప్లస్ ఏజతి ప్రేజతి. నిజానికి ఇక్కడ కూడా గుణము
వృద్ధి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ రెండింటినీ కూడా ఖండిస్తూ విశేష నియమం ఉంది కనుక, ఎందుకంటే ఇది ఉపసర్గ కావాలి, ఏంగా ధాతు కావాలి, ఈ రెండు ఉన్నప్పుడు అని విషయం చెప్పడం చేత ఉపసర్గ వచ్చేసి ఉపసర్గ ఉంది కనుక పరూపం వచ్చేసి ప్రేజతి అయింది. దాని తర్వాత మళ్ళీ కొత్తను మళ్ళీ ఖండిస్తూ ఇవి కూడా ఉండగా కూడా మనకి ఇక్కడ నిన్న చెప్పుకున్న సూత్రం ఏమిటి, మనం ఏం చెప్పుకునే నిన్న ప్రాదుహ కాదు, చెప్పారు. ఏచేదత్యూట్స్ అనే సూత్రం ఏం చెప్పింది, అవరణం కంటే పరంగా అంతే. ఇక్కడ ఉపసర్గ అని చెప్పలేదు, అవరణాత్ ఏతి ఏధతి ఊఠిచ పరే, ఏజాది అనోడు, ఏ జాతులైన ఏతి ఏధతి అనేటువంటి పరంగా ఉన్నప్పుడు అవరణం కంటే ఏ జాతి ధాతువులైన ఏతి ఏధతిలు మరియు ఊఠ్ పరంగా ఉంటే ఏమిటి వృద్ధే వస్తుంది, పరూపం కాదు అని చెప్పింది. అంటే నిజానికి గుణం వస్తే గుణాన్ని ఖండిస్తూ, వృద్ధిరాదయిచ్చి వస్తే వృద్ధిరాదయిచ్చిని కూడా ఖండిస్తూ, పరూపం వచ్చే అవకాశం అంటే పరూపాన్ని కూడా మళ్ళీ ఖండిస్తూ మన వృద్ధి అని ఈ సూత్రం చెప్పింది. ఈ సూత్రం కనుక ప్రా ప్లస్ ఏదతే లేదా కాదండి, ఉపా ప్లస్ ఏతి ఉపైతి అయింది, ఉపా ప్లస్ ఏదతే ఉపైధతే అయింది, ఉపైతే ప్రష్టాప్లస్ ఊహ ప్రష్టౌహ, ప్రా ప్లస్ ఓష్టః ప్రష్టా ప్లస్ ఔహ ప్రష్టౌహ. ప్రష్టావకము వృద్ధితో సంబంధం, అంటే ఈ మీ వృద్ధి కానీ పరూపం కానీ సామాన్య నియమాలు వర్తించకపోయినా ఈ సూత్రం ద్వారానే విశేషమైన వృద్ధి వస్తుంది. గుణాన్ని విశేషమైన వృద్ధి వచ్చి గుణం వస్తుంది, కేవలం గుణాన్ని మాత్రమే ఖండించి విశేషమైన వృద్ధి వస్తుంది ఈ సూత్రం అనేది నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి పాఠం. ఇవాళ మనం ఇంకొక తీసుకుంటున్నాం, ఏమిటి చెప్పండి. ప్రాదుహోడో ఢై శైష్యేషు, ప్రాదుహోఢోఢ్యై శైష్యేషు, ప్ర ఊహ ఊఢ ఊఢి ఏష ఏష్య. చెప్పండి ఒకసారి, అందుకొక్కటి చదవండి చూద్దాం ఎట్లా. ప్ర ఊహ, ప్ర అనే ఉపసర్గకి కాదు, వార్తకం చదవండి, వార్తకం చదవంటారా. ప్రాదుహోడో జై శైష్యేషు, దీనికి వివరణ, పర ఉపసర్గ కంటే పరంగా ఉన్న ఊహ ఊఢ ఊఢి ఏష ఏష్య అనునవి పరంగా ఉండగా వృద్ధి వస్తుంది అనేటువంటి వివరణ అండి. ఇది వార్తికం కాబట్టి వృత్తి ఉండదని చెప్పారు. వార్తికంగా వృత్తి లేదు, రెండే పదం, ప్రాత ఒకటి మిగతా రెండోది పదం. ఊహోడో ఢేషు అనేటువంటి షు అనే లాస్ట్ చెప్పడం చేస్తే సప్తమి భక్తి, ఇవన్నీ సప్తమి బహువచనం, సప్తమి ఉండడం యేషు అని అర్థం, పరంగా ఉండగా అని అర్థం. దీనికి ప్రాత్ అని మనం చెప్పిన కేవలం ప్రా ఉపసర్గం మాత్రమే, ఇక్కడ అన్ని ఉపసర్గాలు కావు. అట్లా అంటే ఇంత క్రితము అవర్ణాంత ఉపసర్గాత అని అక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ అదే అవర్ణాంతం కాదు, కేవలం ప్రా మాత్రమే. అంటే పర ఇంకా వగేరది ఏమైనా ఉంటే అవన్నీ కాకుండా అవా ఇవన్నీ కొన్ని ఉన్నాయి అవర్ణాంతమైన ఉపసర్గం, వాడికి అవకాశం ఆ సూత్రాలు రావచ్చు. ఈ వార్తకంలో ఎప్పుడైనా ఈ సూత్రం చెప్తుంది కేవలం ప్రా అనే ఒక ఉపసర్గ కంటే పరంగా ఊహ కానీ ఊఢ కానీ ఊఢి కానీ ఏష ఏష్య, ఊహ ఊఢ ఊఢి ఏష ఏష్య 5 ఇవి పరంగా ఉంటే వెనుకటి వాటిని అన్నింటిని ఖండిస్తూ వృద్ధి వస్తుంది. ప్రా ప్లస్ ఊహ అవుతుంది, ప్రా ఊహ విశిష్టమైన. అక్కడ బ్రాకెట్ లో మంచి చర్చ అని పెట్టారు, దానికి ఏమిటండి మంచి చర్చ అని పెట్టారు, అర్థం అది ప్రౌహ అంటే అంతే అర్థం, అంటే మీకు అర్థం అందించడానికి వరకు అంతేనా. ఊహ అంటే మంచి విశిష్టమైన ఆలోచన, అదే అర్థం. ఊహ అనేటువంటి ప్రకృష్టమైన ఊహ,
ప్రా అంటే ప్రకృష్టం. ప్రా ప్రా దానికి అంటే ప్రకృష్టం అని అర్థం. అవును, ప్రకృష్టం అంటే ఉన్నతమైనది. ప్రకృష్టమైన ఊహ అట్లా కనుక ప్రౌహ అయింది. అట్లానే ప్రౌఢ, ఊఢ, ఊఢ పదం ఇది. ఇవన్నీ గుణమే, అంటే పైన నిజానికి ఈ వృద్ధులతో చర్చ లేదు. అవును. డైరెక్ట్గా మనం ఆ గుణాన్ని మాత్రమే ఖండిస్తూ ఆ, ఈ ప్రౌఢ, ప్రౌఢ, ప్రౌఢి మూడింటికి ఆ, ఈ మూడింటికి ఇక్కడ వృద్ధి వస్తున్నది. అవును. అంటే మనం పృష్ఠౌహ అన్నప్పుడు అక్కడ ప్రష్ట ఉదాహరణ తీసుకుందాం. ఆ, కానీ ఇక్కడ ప్రాప్తి ఊహ ప్రౌహ అనేటువంటిదేమో ఇది కేవలం ప్రా అనే అంటే కాదు, ఊహ అనే దానికి వస్తుంది. ప్రౌహ అయింది ఆకారం. ప్రా ప్లస్ ఊహ ప్రౌహ. అట్లానే ప్లా ప్లస్ ఊఢ కేవలం గుణాన్ని ఖండిస్తే ఇది వస్తుంది. ప్రౌఢ వ్యాకరణమే చెప్తుంటాం కదా. ఊఢ అనే పదానికి వాహతి బహతి అనే ధాతువు, వహ అనే ధాతువు ఉన్నప్పుడు తప్రత్యయం వస్తే ఊఢ పదం వచ్చింది. ఊఢము అంటే మోయబడినది. అంటే ఊఢ అనేటువంటిది మనం వివాహితం అనే స్థితి కూడా చెప్పుకుంటాం. వివాహం, వహనం అనే ధాతువు కదా. వివాహంలో వివాహిత దీ ఉపసర్గ వహ ధాతువు కనుక వివాహిత అనే అర్థంలో ఊఢ, నవోఢ ప్రౌఢ అంటే వివాహితాన్ని తీసుకోవడం. ఊఢ అంటే ఊఢ అనే దానికి మామూలుగా ఊఢ అంటే వివాహిత అని, నవా ప్లస్ ఊఢ నవోఢ అని వాడతాం. కొత్త పెళ్లి ఇక్కడ ప్రా ప్లస్ కూడా ప్రౌఢ అంటే అధికమైన వృద్ధి పొందిన అని అర్థం. అంటే ఉపసర్గ ద్వారా అర్థం మారిపోతుంది. ఇట్లా వి కూడా ఓఢ కూడా, ఇప్పుడు ఓఢ కూడా వాడుతుంటారు. వి ప్లస్ కూడా ఓఢ. ఇది ఇక్కడ ప్రౌఢ అనేటువంటిది అది దాని చేత ప్రకృష్టమైన ఊఢమైన అంటే బాగా వృద్ధిని పొందినటువంటిది అని అర్థం. ప్రౌఢి అనేది కూడా మనకు అదే ప్రా ప్లస్ ఊఢి ప్రౌఢి అనేటువంటిది కూడా. ప్రౌఢి అంటే ప్రౌఢిమ అని చెప్తుంటాం కదా మామూలుగా. ప్రౌఢి ప్రైష అనేటువంటిది. అయితే ఇది కేవలం ఆ పదాలకే వర్తిస్తుందా సార్? అంతే, రా ఉండాలి. వీటికి అంతే, స్పెషల్గా ఇవే వృద్ధి అనమాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఎక్సెప్షన్స్. అంటే మనం వీటికి కొన్ని అప్పటికే సిద్ధమైనటువంటి వాటికి వార్తికారుడు వీటికి ఒక ఆమోద ముద్ర వేశారనమాట. ఇప్పుడు ఎందుకంటే ప్రా ప్లస్ ఉక్త అన్నప్పుడేమో ప్రోక్త అవుతుంది, అదేమి అంతే, ఇక్కడ మారదు. దానికి లేదు, పుకారం లేదు. ఈ పదాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతే. అంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే మనకు ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంటే కొన్ని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే, సరే మళ్ళీ మీకు ఎగ్జామ్షన్ ఇస్తాం పర్మిషన్ ఎల్ఆర్లో ఎక్కడ కొన్నిటికి సరేలే అని ఇచ్చినట్టుగా ఇట్లా కొన్ని సిద్ధంగా అయినట్టు అప్పటికే సిద్ధమైనటువంటి వాటిని ఈ వార్తికారు తర్వాత కాదు, పాణిని తర్వాత వచ్చిన వాడు. ఈ వార్తికారుడు ఒక వార్తికారుడు అని కాదు, వార్తికం రాసిన ఒక వ్యక్తి కాదు, వార్తికాలు ఎవరు చేయబడ్డారు. వార్తికాలు ఎవరు అనేటువంటి మనకు స్పష్టంగా తెలియదు కనుక ఏ వార్తికారుడు ఎవరైనా దాంట్లో చేర్చి ఉంటారు. వీటికి కూడా వస్తాయని అనే విధంగా కొన్ని వస్తుంది. అట్లానే పాణి మహర్షి సూత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంద్రియ చాలా ముందర వస్తుంటుంది, ఈ పదాలు ఉంటే ఇట్లా ఉంటుంది అనే విధంగా. ఇట్లా ఈ వార్తికారుడు ఏం చెప్తాడంటే వీటికి మాత్రం వృద్ధి వస్తుంది అని చెప్పాడు. ప్రౌఢ పదం అప్పటికే సిద్ధమైంది కనుక దానికి అనుమతి ఈ వార్తికారుడు అందుతుంది. ఇంకా ప్రౌఢ, ప్రౌఢి, ప్రైష, ప్రాప్లిష్, ఏష. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఇంతకు చెప్పినటువంటి గుణము, వృద్ధి, పరరూపాలు అన్నీ కూడా ఖండించబడుతూ వచ్చేటటువంటి ప్రైష. ప్రాప్లిస్ ఏష అన్నప్పుడు వృద్ధి రావచ్చు. ప్రాప్లిస్ ఏష, ప్రాప్లిస్ ఏష్య అనేటువంటి ప్రైష్య అంటే సేవించడం, సేవకుడు యొక్క విధానం. సేవకుడు యొక్క ప్రైష్యుడు అంటే సేవకుడు యొక్క సేవనం అర్థంలో వస్తుంది. ప్రైష్యుడు అని మనకు నాటకాల్లో వస్తుంది, వాళ్ళు కూడా
ఈ రూపాలు సిద్ధించబడ్డాయి. ఇది అర్థమైంది కదా. దీంట్లో ఊహ 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 అంటే షార్ట్ కట్ తొందరగా చెప్పేసాను. అంటే దానివల్ల విశ్లేషణ చేసుకోవాల్సిన అప్పటికే మీకు ఇవన్నీ కూడా సిద్ధమైనటువంటి శక్తులు ఉన్నాయి కనుక నేను దగ్గర మనం అంటే పూర్వూప పరూప రూపాలు మనం చెప్పడం పరూపం గురించి కొంచెం విశేషంగా ఇది ఉంది అది ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా అర్థమైపోయింది కదా. ఇంకొక వృద్ధులు కూడా మనకు చెప్పబోతే తర్వాత పాఠం చెప్తారు. ఒకసారి దీని రూపాన్ని మనం ఒక్కొక్క రూపాన్ని ఏదైనా మనం స్పష్టంగా చెప్పవచ్చు. చెప్తారా పాడుబడేవారు? చెప్తాను గురుగారు. మనం గుణసంధి గురించి చెప్పుకున్నాము, దానికి అపవాదం కింద వృద్ధి సంధి కూడా చెప్పుకున్నాము. ఆ తరువాత అటువంటి విశేష నియమాలే వృద్ధి సంధిలో మరొకటి ఇవాళ తెచ్చుకున్నాము. ప్రాదుహోడో జై శైష్యేషు అనే సూత్రం ప్రకారం ప్ర అనే ఉపసర్గకి ఊఢ ఊహ ఊఢ ఊఢి ఏష ఐష్య అనే ఏష్య అనే పదాలు కలిసినప్పుడు ప్రత్యేకంగా వృద్ధి వస్తుంది. గుణసంధిని కూడా కాదని వృద్ధి వస్తుంది అనేటువంటిది ఈ సూత్రంలో చెప్తారు. ఇప్పుడు మొదటగా ప్ర ప్లస్ ఊహ అనే చోట అవర్ణానికి అచ్చుపరంగా ఉంటే గుణం రావాలి అక్కడ ఆద్గుణ సూత్రం ప్రకారం. కానీ దానికి విశేష నియమం కింద అపవాదం వచ్చి ప్ర ప్లస్ ఊహ ప్రౌహ అని వృద్ధి ప్ర అనే ఉపసర్గకు ఊహ పరంగా ఉన్నది కాబట్టి వృద్ధి వస్తుంది. అందువల్ల స్థానాంతరణ సూత్రం ప్రకారం మళ్ళా కంఠజన్య స్థానమైనటువంటి అకారానికి ఓష్టజన్య స్థానమైన ఊకారానికి కంఠజన్య స్థానమైన ఔకార వృద్ధి వచ్చి ప్రౌహ అనే రూపం సిద్ధిస్తుందండి. ప్రౌహకి దీనితో ఈ పదార్థం ఒకసారి మొత్తం అంతా చరవణం చేయండి. మొత్తం ఇప్పుడు అయిన పాఠాలన్నీ కూడా ఒక్కసారి గుణసంత కంచి ఎవరు గురుగారు? గుణం ఏం చెప్పింది? నేనేనా అండి? మీరే చూసే చెప్తాను గురుగారు. నక్సల్గా చెప్తాను. మీరు చూస్తారో చూస్తారో మాకేం తెలుసు. అట్టా కాదు, చూసి చెప్పడే చెప్పండి. చెప్తాను గురుగారు, చెప్తాను చేస్తాను. నేనేమైనా కంఠసం చేయమని చెప్పాను మిమ్మల్ని? లేదు లేదు. మొదటగా గుణసంధి అక్కడి నుంచి చెప్తున్నాను. గుణసంధి గురించి చెప్తున్నాను గురుగారు. టైం తీసుకుని కొంచెం మొత్తం డీటెయిల్గా చెప్పుకుంటాండి. డీటెయిల్గా చెప్పుకుంటామంటారా? సరే గురుగారు. గుణసంధి గురించి చెప్పినట్టు గుణం అంటే ఏమిటి అనే ప్రశ్నకి ఫస్ట్ ఆద్గుణ అదేం గుణ అని మనం చెప్పుకున్నామండి. అదేం గుణ సూత్రం ప్రకారం అత్ అవర్ అత్ ఏం అవుట్ ఏం కాబట్టి ఏ అవుడు కాబట్టి ఆ అకారం స్వకారం ఏ అవును అనేటువంటి గుణాలని అదేం గుణ సూత్రంలో చెప్పుకున్నాం. దానికి ఆద్గుణ అనే దాని ప్రకారం ఎక్కడ గుణం వస్తుందంటే అకారానికి హస్వాకారానికి అచ్చుల పరంగా ఉంటే గుణం వస్తుంది అని మనం ఆద్గుణ సూత్రంలో చెప్తున్నాం. గుణం మాత్రమే హ్రస్వాకారం, గుణం మాత్రమే హ్రస్వాకారం కానీ ఇక్కడ అందులో మనం నేర్చుకున్నది మనం చెప్పుకున్న ఉదాహరణలు ఉపేంద్ర, ఉపా ప్లస్ ఇంద్ర. అందులో అకారానికి అచ్చుపరంగా ఉంది, ఇకార రూప అచ్చుపరంగా ఉంది కాబట్టి దానికి స్థాన ప్రకారం ఏకారం ఆదేశంగా వచ్చి ఏకాదేశంగా వచ్చి ఉపేంద్ర అనే రూపం సిద్ధిస్తుంది. ఇది ఆ ప్లస్ ఈ ఏ. అలాగే ఆ ప్లస్ ఉగ్ర మహోగ్ర
మహా ప్లస్ ఉగ్ర, ఆ ప్లస్ ఉ, మహా ప్లస్ ఉగ్ర. అక్కడ మళ్ళా స్థానశ్యామ రుకారం, అకారానికి ఉకారం పరంగా వస్తే ఓకారమై మహోగ్ర అనే రూపం సిద్ధిస్తోంది. ఇది కూడా గుణసంధి ప్రకారం సూత్ర ప్రకారం ఇందాక మనం అనుకున్న ఆత్గుణ సూత్ర ప్రకారమే అవుతుంది. అలాగే అకారానికి ఏకారం, ఐకారం ఇవన్నీ వృద్ధి సంధుల్లోకి వస్తే తర్వాత మనం మాట్లాడుకుంటాం దాని గురించి. ఏచుల పరమైతే వృద్ధి సంధి. ఇక్కడ మధ్యలో ఏచుల పరమైతే అరుగు కూడా మనం చెప్పుకుందాం. అవును, అరులు కూడా అవునండి, పురండ్రపురః అరులు కూడా చెప్పుకున్నామండి. దేవర్షి దేవర్షి పురండ్రపురః పురండ్రపరహ సూత్రం చెప్పుకున్నాం. అందులో కృష్ణార్థి తవల్కార అనే రుకారానికి ఏమో కృష్ణార్థి, కృష్ణ ప్లస్ అర్థి, కృష్ణాపతి వృద్ధి వృద్ధి అన్నప్పుడు అర్ర పరంగా వచ్చి, రుకారానికి అర్ర పరంగా వచ్చి కృష్ణార్థి అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే తవల్కార అని అనుకున్నప్పుడు అందులో రకార లకారానికి మనం రాళ్ళు పరంగా వచ్చినప్పుడు ఆ రెండిటికి రకారము లకారము రెండిటికి ఒకే రూపంగా కనుక తీసుకుని తవల్కార లకారం వస్తుంది కాబట్టి తవల్కార అనే రూపం మనం అక్కడ సిద్ధించిందండి. అక్కడ అంటే ఇక్కడ అది కూడా మనం పురండ్రపురఃను కొంచెం విశ్లేషించాలి. పురండ్రపురః సూత్రం అర్థం ఏంటి? రు అంటేనేమో రుద్రవర్ణం సవర్ణం వాచ్యం సూత్రం ప్రకారం రు అంటే రూలు అని అర్థం. అవునండి, రూల్ పరం అంటేనేమో రకార లకార అనేది ప్రత్యాహారం, రకార ప్రత్యాహారము, అందులో లా కూడా కలిసి ఉన్నది. రేఫ అని అర్థం కాకుండా రా అనేది ప్రత్యాహారం తెలుసుకోవాలి. రా అనే ప్రత్యాహారానికి రేఫ దకార రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళా రూలుకి స్థానస్వామ్యం ప్రకారం రకారము లకారము రెండు పరంగా వస్తాయి, రెండు ఏకాదశంగా వస్తాయి. అందుకని కృష్ణార్థిలోనేమో రుకారానికి అర్ర వచ్చింది, తవల్కారహలోనేమో లుకారానికి రుకి లా వచ్చి తవల్కారహ అనే రూపం అక్కడ సిద్ధించిందండి. తరువాత మనకు లోపసాకల్యస అనే ఇది కూడా అనుకున్నామండి. అది కూడా ఒకటి. లోపసాకల్యస అనే ప్రకారం మిల్కిసానండి, సాకల్యస మిల్కిసా సాకల్యం కాదు, సాకల్యస కుంటిసా కాదు, మిల్కిసాని సాకల్య మహర్షి, సాకల్య మహర్షుడు మిల్కిసానేనండి. అక్కడ మిల్కిసారి నేను ఉచ్చరిస్తున్నాను అంటే ఉచ్చారణలో కుంటిసా కాదు, మెలికిసానే. అది నా దృష్టిలో మెలికిసానే ఉంది గురుగారు. సరే, పదాంతంలో అవర్ణపూర్వం ఉన్నప్పుడు పదాంతంలో ఎర్లకు లోపం వస్తుంది అనేటువంటిది లోప శాకల్యస్య అనే సూత్రం తెలియజేస్తుంది మనకి. ఈ అకారపూర్వ వర్ణములైన పదాంతములైన యకార వకారకు లోపం వికల్పంగా వస్తుంది, ఈ లోపం అస్వరంగా ఉన్నప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఈ సూత్రం మనకు చెప్తుంది. అస్ అంటే ఆ ఈ నుండి జబగడ దశ వరకు వర్ణాలు అనమాట. ఇందులో ఈ వర్ణాలు పరంగా ఉంటే గనక ఆ వర్ణానికి ఎవలకు యకార వకారాలకు లోపం వస్తుందని ఈ సూత్రం చెబుతుంది. అయితే దీనికి ఇక్కడ ఇది వికల్పంగా వస్తుంది. పైగా ఇందులో మనం ఉదాహరణ హరే ప్లస్ ఇవ, హర ఇవ, హరే ప్లస్ ఇహ, హరే ప్లస్ ఇహ, హర ఇహ, హర ఇహ అని రెండు రూపాయలు మనం అక్కడ, అది వికల్పం కాబట్టి వస్తే యకార లోపం అయితే హర ఇహ అని వస్తుంది, లేకపోతే హర ఇహ యాకి గుడి అలా వస్తుంది హర. ఇది పైగా దీన్ని పూర్వత్ర సిద్ధం అని చెప్పారండి. పూర్వత్రా సిద్ధం, ఇవి అసిద్ధాలు అని చెప్పబడింది. అంటే ఈ సప్తమాధ్యాయం అయిపోయిన తర్వాత అష్టమాధ్యాయంలో 1వ పాదం అయిపోయిన తర్వాత 2, 3, 4 పాదాల్లో ఈ కొన్ని అసిద్ధాలు కాబట్టి కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. అయితే దీన్ని మాత్రం పాణిని ఒప్పుకోవటం లేదు, ఆయన అలాంతరకు మెన్షన్ చేశారు అనేటువంటి విషయం పూర్వత్రా సిద్ధం అనేటువంటి సూత్రం మనకి తెలియజేస్తారు. అక్కడ
అంతవరకు అయిపోయిన తర్వాత మనం చెప్పాలి. సాకల్యుడు ఒప్పుకున్నాడు అని. అసిద్ధం సాకల్యుడు అసిద్ధం అనేటువంటిది అంటే పాణి ప్రకారంగా అసిద్ధం, పాణి ప్రకారం అవునండి, పాణి ప్రకారం సిద్ధమే. పాణిని ప్రకారమే అసిద్ధం అండి అంతవరకు. అందుకనే ఆయన అయితే వీళ్ళందరూ ఏమంటే పాణిని కన్నా ముందు సూత్రీకరించిన వాళ్ళు కాబట్టి కొన్ని సూత్రాలు ఆయన ఒప్పుకొనకపోయినా దాన్ని ఇందులో ఆయన చేర్చారు. అష్టమాధ్యాయంలో 2, 3, 4 పాదాల్లో వీటిని చేర్చారు కొన్ని పాణిని చెప్పినటువంటి దీంట్లో. ఆ తర్వాత మనం వృద్ధి సంధిలోకి మనం అడుగుపెట్టాం గురువు గారు. వృద్ధిరాదేచ్ అనే సూత్రంతోను వృద్ధి అనగా దీర్ఘాకారం ఐఓలు, వృద్ధిరాదేచ్. ఏచ్ అంటే ఐఓలు ఐచ్లు అకారానికి కలిగి ఉన్నట్టయితే వచ్చినట్టు వృద్ధి వస్తుంది అనేటువంటిది వృద్ధిరాదేచ్ అనేటువంటి సూత్రంలో మనం తెలుసుకున్నాం. వీటికి ఈ వృద్ధి అనేటువంటిది మనం గుణసంధికి అపవాదంగా నేర్చుకున్నాం, వీటిని తెలుసుకున్నాం. వీటిని ఇందులో కృష్ణ ప్లస్ ఏకత్వము, అకారానికి ఏకత్వము, ఏ అకారానికి షకార నకార ఉత్తరవతి అకారానికి ఏకారం పరమైతే కనుక వృద్ధి వచ్చింది. ఇక్కడ వృద్ధి వచ్చి కృష్ణైకత్వము అనేటువంటి రూపం మనకి సిద్ధించిందండి. ఇందులో చెప్పుకున్నాం. ఇక్కడ ఆకారం అంటే దీర్ఘప్లుతం, హ్రస్వం, దీర్ఘం, ప్లుతం ఏదైనా కంఠవర్ణం కాబట్టి ఆకారం. దానికి ఏచులలో ఏది రావాలంటే కంఠతాలు స్థానస్థానాన్ని బట్టి తదనుగుణంగానే మనకి ఆ వృద్ధి మనకి అందులో తెలుసుకుంటామండి, అందులో వస్తుంది మనకి. తరువాత ఉపసర్గాత్ క్రియాయోగే, ఉపసర్గ క్రియాయోగే అన్న సూత్రంలోకి అడుగుపెట్టి ఉపసర్గ క్రియాయోగే అంతే దీర్ఘమే కదండి, దీర్ఘమే బహువచనం, దీర్ఘమే బహువచనం. ఉపసర్గ దీర్ఘ క్రియాయోగే. ప్రాదేహ కూడా ఒకటి చెప్పుకోవాలి, అసలు సూత్రం చెప్పను. బహుశా ప్రాదేహ ఒక సూత్రం ఉంది. కంటే ముందు ప్రాదేహ ఉండాలి. నేను చెప్పినట్టు వృద్ధిరేచి చెప్పారు. ప్రాదేహ ఏమిటి అంటే ప్రాపరాపాని ప్రాదేహ సూత్రంలో ప్రకారం కింద ఈ ఉపసర్గల దృష్టి వచ్చింది, అంతే ఏం లేదు. ప్రాదయ వివరణ, ప్రాదయ క్రియాయోగే దానికి వివరణ ఇదండి. ఉపసర్గ క్రియాయోగే అన్నదానికి ఇవి ఉదాహరణ ఏంటంటే ప్రాదయ అంటే ప్రాదులు ప్రాతో బిగినైనటువంటి ఉపసర్గలు 22 ఉన్నాయి కాబట్టి ఆ 22కి ప్రాదయ అన్న సూత్ర ప్రకారం అన్న దీని ప్రకారం ప్రాతో మొదలైనటువంటివి కూడా ఉపసర్గలు అనమాట. అవి క్రియాయోగం కావాలి అని క్రియాయోగం కావాలి అనేటువంటి అది తెలియజేస్తుంది అక్కడ. ఈ ఉపసర్గలు మనకి అనుకున్నాం ధాత్వర్థాన్ని అదే విధంగా ఉంచుతాయి, మారుస్తాయి, విశేషంగా ఉంటాయి, విరుద్ధంగా మారుస్తాయి, సంబంధం అనేది మరొక అర్థాన్ని తీసుకొచ్చి చేరుస్తాయి ఈ ఉపసర్గలటువంటి ఇవి. దీనికి మనం కొన్ని ఉదాహరణలు కూడా అనుకున్నామండి. పరాభవతి, ఉద్భవతి, పరాభవతి, పరిభవతి, రకరకాల ఉపసర్గల వల్ల అర్థాలు ఏ విధంగా మారుతాయో మనం అనుకున్నాం. తరువాత ఉపసర్గలు ఒకటి ఏంటంటే ప్రాచీనమైన వ్యాకరణం ప్రకారం అంటే నిఘంటు లాంటి వాటి ప్రకారంగా వాటికి పదత్వం ఉంది, కానీ పాణి మహర్షి ద్వారా అది చెప్పారు. అవును, పదత్వం కేవలం సుబంతాలు తెంగంతాలు మాత్రమే పదత్వం ఉంది. ఆయన సుబంతాలు తెగంతాలే పదాలు అన్నారు, ఉపసర్గల్ని పదాలుగా ఆయన ఒప్పుకోలేదు. అయితే తర్వాత కొంతమంది వాటిని పదాలుగా కూడా కొంతమంది అన్నారండి అని కూడా అనుకున్నాం మనం. కొంతమంది పదాలుగా యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదని మనం అనుకున్నట్టున్నాం. కేవలం ప్రాచీనం పాణి తర్వాత పాణి కన్నా ముందు, పాణి కన్నా ముందు వాడు అన్నారు. అయితే పాణి అయితే ఒప్పుకోలేదు. అంటే వేదంలో ఒప్పుకున్నారు, నిరుక్తగారు పాణి కంటే పూర్వమే. అవును, ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కడ ఇది వ్యాకరణం వేదాంగం కాబట్టి అప్పుడే ఉన్నాయి ఇవన్నీ. పాణిని కన్నా ముందే వ్యాకరణ సూత్రాలు అన్నీ ఉన్నాయి. అయితే ఈయన తన విధానం సూత్రీకరించి వీళ్ళంతా కూడా శాకల్యుడు లాంటి వాళ్ళందరూ కూడా పాణిని కన్నా పూర్వం వాళ్ళు వీళ్ళందరూ. ఇట్లా ఇంకొకటి ఏంటంటే ఇవి 22 అనేమో పాణిని చెప్పాడు,
నిఘంటు వాళ్ళు ఏంటంటే కేవలం 20 చెప్పారు, 2 లేవు అనమాట. రెండు నిస్ నిర్ అనేటువంటి రెండు దాన్ని నిస్ వాళ్ళు నిస్సు నిర్రు ఆ రెండే కదండి. ఆ రెండు వాళ్ళు అందులో చేర్చలేదు. అవును. భూవాదయో ధాతవ, ధాతువులు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని కూడా మనం అనుకున్నామండి. భూవాదయో ధాతువుల్లో మొట్టమొదటిది భూధాతువు కాబట్టి భూవాదయో, దాని తర్వాత భూ మొదలైనటువంటి ధాతు సూత్రం ప్రకారంగా భూవాదయ ధాతు భూ వా 2 ధాతువు రెండు ఉన్నాయి. అవును, రెండోది వా, భూధాతు వాధాతు మొదలైన అని అర్థం. అవును. అప్పుడు దానికి వృత్తికారంలో భువాదయో ధాతవ అని వృత్తికారుడు చెప్పాడు. వృత్తికారుడు భూవాదయ అంటే భూ ప్లస్ ఆదయ ఎనాదేశం వచ్చి భూవాదయ అది. అవును, భూ ప్లస్ ఆదయ భూవాదయో ధాతవ అంటే ఒక భూ మాత్రమే వృత్తికారుడు మొదలైన. అందుకనే అనుకుంటాను మనకి గణాలు ఉన్నాయి కదండి, ధాతువుల్ని 10 గణాలుగా విభజించారు కదా. అందులో మొట్టమొదటి దానికి భవాది అని ఉంటుందండి. భవాది భూ ప్లస్ వా భవాది, భవాది గణాలు అని ఉంటుంది అనుకుంటాను. అందువల్లే బహుశా ఉంటుందండి. దశగణాల్లో ఇది ఒకటి, భవాది గణాలు ఒకటి. ఈ భూగణం భూ అనేటువంటి ధాతువు మొట్టమొదటిది కాబట్టి వా రెండవది కాబట్టి భవాది అనేటువంటి దాంతో ధాతువుల్ని ఈ సంజ్ఞగా దాన్ని తెలియజేశాడు. దాని తరువాత అయితే ఇప్పుడు దీనికి పరరూపానికి అది చెప్పాల్సి వచ్చింది. ఏంగి పరరూపం ముందు ప్రాదులు ఉపసర్గలు చెప్తున్నావు, ధాతువులు అంటే ఈ పరరూపాల్లో ఈ ఉపసర్గలు ధాతువులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇందాక నిర్ణయించుకుంటూ చదువుకున్న దాంట్లో ధాతువు ఉండదు. రెండోది ఫలానా ప్రత్యేకమైన ధాతువులు మాత్రమే వస్తుంది. కొన్ని ఏమో ప్రత్యేకమైన ఉపసర్గలకి ఈ విశేష నియమాలు వర్తిస్తాయి కాబట్టి వాటిని తెలుసుకోవాలి. కాబట్టి ముందు మనం ఈ ఉపసర్గ గురించి ధాతువుల గురించి తెలుసుకుని అప్పుడు మనం ఈ విశేష నియమాల్లోకి అడుగు పెట్టామండి. అది ఆ రోజు మనం అనుకున్నటువంటిది. తర్వాత ఉపసర్గాత్ ధృతి ధాతవు అనేటువంటి సూత్రం చదువుకున్నామండి మనం. అందులో ఉపసర్గాత్ ధృతి ధాతు, ఉపసర్గ తర్వాత రుత్ శబ్దం వచ్చినప్పుడు వృద్ధి వస్తుంది అని మనం అనుకున్నాం. రుత్ ధాతు రుకారాంతం ఉన్నటువంటి ఉపసర్గ తర్వాత ఉపసర్గ వృద్ధిని చూపించడానికి కొరకు ఇది అవర్ణాంతం అయినటువంటి ఉపసర్గ తరువాత రుకారం వచ్చినట్టయితే కనుక వృద్ధి వస్తుంది. రుకారాది రుకారాదు ధాతువులు అంటే రుకార ధాతువు అని అర్థం. దానికి మనం ఉదాహరణ చెప్పి ప్రార్చతి అని చెప్పుకున్నామండి. ప్రా ప్లస్ ఉచతి ప్రార్చతి అని మనం అక్కడ అనుకున్నామండి. దీని ప్రకారం వృద్ధిలో అకార రూపాయన వృద్ధి ఆదేశంగా వస్తే ప్రత్యేక వృద్ధి సంధి. వృద్ధికి సాధారణ నియమాలు ఇస్తూ దీనికి ఉపసర్గం ఉండాలి, అట్టి ఉపసర్గ చివరి అకారం ఉండాలి, పరనందు ధాతువు ఉండాలి, ఆ ధాతువు రువర్ణంతో ప్రారంభం అవ్వాలి. ఈ 4 ఉన్నప్పుడు మాత్రం దానికి వృద్ధి వచ్చి ప్రార్చతి అయింది. దానికి ఉదాహరణ ఏమో ప్రా ప్లస్ రుచతి ప్రార్చతి అని మనం చదువుకున్నాం. అప్పుడు వృద్ధి వస్తుంది అనుకుంటే ఉరండ్రపరహ వచ్చింది. అవునండి, చిన్నకుంది ఇక్కడ మళ్ళా దీనికి ఇక్కడ మళ్ళా ఉరండ్రపరహ ఉంది. మళ్ళా రుకారానికి మళ్ళా లకారాన్ని రుకి ఈ రుకారం వచ్చినప్పుడు అర్ర వస్తుంది, లకారం రు వచ్చినప్పుడు లకారం ఆదేశంగా వస్తాయని మనం అనుకున్నాం. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఉరండ్రపరహ కూడా మళ్ళీ ఇక్కడ వర్తిస్తుంది. నిజానికి ఇక్కడ మనం దీనికి వివరణ చాలా ఉందండి. ప్రాప్ల సుర్చతి అని ఉంటే ముందుగా ఆద్గుణ సూత్ర ప్రకారం మనకి అచ్చుపరంగా ఉంటే గుణం రావాలి. ఆ గుణానికి ఉపసర్గం ఉంది కాబట్టి ఉపసర్గ అయినందువల్ల మళ్ళా భూవాదయ ధాతువు ప్రకారం పరంగా ఉన్న రుచ్యతి అను ధాతువు అయినందువల్ల ఉపసర్గ ధృతి ధాతువు అన్న సూత్రం ప్రకారం పూర్వముందున ప్రా అనే వర్ణానికి ఉపసర్గ అయినందువల్ల రుచ్యతి అనేది రుకార ధాతువు అయ్యి దానికి ఆ ప్లస్ రు స్థానాలు వృద్ధి వచ్చి ఏకాదశంగా వచ్చి ప్రాచ్యతి అనేటువంటిది అక్కడ మనకి సిద్ధిస్తుంది. తానేంతరం ఆ సూత్రం ప్రకారం మళ్ళీ వృద్ధిరేచి సూత్రము రాకపోయినా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇది సామాన్య వృద్ధి రాదు దీనికి, లేకపోయినా కూడా మనకి వస్తుంది.
అవును. పైగా ఇందులో స్థానాంతర సూత్రం సూత్రం కూడా మళ్ళా వస్తుంది. దాని ప్రకారం ఎప్పుడు అది ఉంటూనే ఉంటుంది మనకి. అది స్థానాంతరం అంటే ఒక్కసారి అంటూ ఉంటే ఒక్కసారి అంటే గుర్తుంటాయి, అందుకనే అంటున్నాను. అది అంటే మనకి తస్మిద్ నిష్టే పూర్వసే కూడా ఎప్పుడు ఉన్నట్టే లేక ప్రతి అవును అవును ప్రతి అవును సంధికి తస్మిన్ ఉన్నట్టే నిష్టే లేక పూర్వసే. కాకపోతే ఎందుకు అవసరం లేదు అక్కడ విషయం ఆ, చెప్పుకుంటే అవసరం లేదు. అంటే అది అది స్థానాంతరం అవును అన్ని సందుగా అది వర్తిస్తుంటారు. అవును. అది అంటే రెండేకం లాంటిదండి. రెండేకం బాగా అలవాటు అయిపోతే అనుకోకండి. అవును అదే అది మొదట్లో కొన్నిసార్లు చదువుకోవాలి, ఎక్కడ చదువుకుంటే ఉండాలి, చిన్న. ఉండాలి. ఇక్కడ సాయంత్రం అవసరమే చెప్పదు. అవును అదే అంతే. తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పరరూప సంధులోకి అడుగు పెట్టాం గురువుగారు. గుణవృద్ధులకు పరరూపం సంధి అదొక విశేష నియమం. మళ్ళా అత్ ఉపసర్గాత్ ఏజాదవ్ ధాతే పరే పరరూపం ఏకాదేశ స్యాత్ అని మనం అవర్ణాంతమైన ఉపసర్గకు పరంగా ఏంగ్ అంటే ఏ ఓలు వస్తే గనక పరరూప ఏకాదేశమై, పరరూపం అంటే ఇక్కడ రెండో రూపం మాత్రమే వస్తుంది. ఇంతకుముందు మిగతా సూత్రాల్లో రెండింటి బదులు ఏకాదేశమే వస్తుంది, కేవలం పరరూపం మాత్రమే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మిగతా నియమాలకి ఇక్కడ దీనికి ప్రత్యేకం ఏంటంటేనండి, ఇది రెండు వర్ణాల బదులు ఒకటి వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం రెండో వర్ణమే పరరూపమే ఏకాదేశంగా వస్తుంది. ఇది నేను ఏకాశం అంటే రెండు స్థానమే, రెండు స్థానమే. అయితే ఈ పూర్వం చదువుకున్న దాంట్లో మనం నేను అర్థం చేసుకుంటే రెండింటి బదులు మరొక రూపం వస్తుంది. కానీ ఇక్కడ ఏకారమే కానీ మళ్ళీ రెండు స్థానం వస్తాయి. అవి కూడా రెండు స్థానం ఏకాదేశమే, రెండు స్థానాలు వస్తుంది, పరరూపం వస్తుంది. పరరూపం వస్తుంది. అవునండి. దీనికి మళ్ళా నియమాలు పూర్వ గుణవృద్ధుల వల్ల అవర్ణమై ఉండాలి, అటు అవర్ణం ఉపసర్గాంతమై ఉండాలి. పరనంద వృద్ధులు ఏచులుగా కేవలం ఏవోలు, ఏవో అయోచులు అందులో ఉంటాయి. వృద్ధులు అందులో 4 ఉంటాయి, కానీ ఇందులో మాత్రం ఏ ఓం 2 మాత్రమే ఉండాలి ఇక్కడ. అటు ఏవోలో ఆరంభమైన ధాతువు మళ్ళా ఇది ఏవోంతో ఆరంభమైన ధాతువు అయి ఉండాలి. ఇవన్నీ దీనికి నియమాలండి. ఈ నియమాలతో మనం ఏం చదువుకున్నామంటే, ఉదాహరణ ప్రా ప్లస్ ఏజతే ప్రేజతే ప్రకారం పకార అకారోత్తర రేఫారోత్తరవర్తి అకారానికి ఏజతే ధాతువు, ఏతో ఏకారం అయినటువంటి ధాతువు ఏజతే కలిసినప్పుడు ప్రా ప్లస్ ఏజతే రెండింటి బదులు పరరూపమైనటువంటి ఏకారం ఆదేశంగా వచ్చి ప్రేజతే అనే రూపం మనకి సిద్ధిస్తుందండి. ఇది దీనికి మనం ఇలాగే ఏ ఓన్లో ఏకి ఉదాహరణ ఇది, ఓకి ఉదాహరణ ఉపా ప్లస్ ఓషతి ఉపోషతి కూడా మనం ఉదాహరణ నేర్చుకున్నామండి. ఇందులో చదువుకున్నాం మనం. అది ఏకారానికి ప్రేజతే చదువుకున్నాము, ఓకారానికి ఉపా ప్లస్ ఓషతి ఉపోషతి అని మనం ఉదాహరణలు తెలుసుకున్నాము. ఇందులో మనం అవర్ణాంతమైంది, ఉపసర్గ అయింది, ఏదైతే ధాతువులు ఏజా ధాతువులతో ఉన్నది, ఈ ధాతువు కూడా పరమపోయిన ధాతువు ఆ వర్ణాలతో ప్రారంభమవుతుంది కాబట్టి ఉపోషతి అనే రూపం మనకి ఇక్కడ సిద్ధించింది. ఇది అయిపోయిన తర్వాత ఇవాళ మనం నిన్న మనం చదువుకున్నాం ఏత్యేదచ్చూషు, మళ్ళా మరొక ప్రత్యేకమైనటువంటి నియమం ఇక్కడ. ఇది కూడా ఇందులోను ఉపా ప్లస్ ఇక్కడ ఏమని చెప్పుకున్నాం అంటే, అవర్ణానికంటే ఏచితో ప్రారంభమైన ఏతి ఏదతి ధాతువులు మరియు ఊర్ధాతువు కనుక వచ్చినట్టయితే వృద్ధి ఏకాదశి వస్తుంది అని నిన్న ఏచేదచ్చూడ్చు అనేటువంటి సూత్రంలో మనం తెలుసుకున్నామండి. ఇక్కడ అవర్ణానికి ఉపసర్గ ఉండొచ్చు, కాకపోవచ్చు. ఉప ప్లస్ ఏతి ఉపైతి ఏజాది ధాతువులు కాబట్టి ఏతో బిగినేటువంటి ధాతువులు ఏతి ఉపా ప్లస్ ఏతి అకారోత్తరవతి ఏతి ధాతు ఏకారం పరంగా వచ్చింది కాబట్టి వృద్ధి వచ్చి ఉపా ప్లస్ ఏతి ఉపైతి అనేటువంటి రూపం మనకి ఇక్కడ సిద్ధించింది. మరొకటి ప్రష్ట ప్లస్ ఊహ ప్రష్ఠౌహ కూడా మనం అందులో తెచ్చుకున్నాం గురుగారు. ఇక్కడ ఆద్గుణ ప్రకారం వృద్ధి రావాలి, గుణం రావాలి, కానీ అంత విశేషణీయం వృద్ధి రావాలి. అవర్ణానికంటే పరంగా ఉన్న ఏచులు ఉంటే చాలు వృద్ధి వస్తుందని చెప్పుకున్నాము. కాబట్టి సామాన్య నియమం ప్రకారం వృద్ధి వస్తుంది, కానీ ఇక్కడ మధ్యలో సామాన్యం ప్రకారం కాకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి నియమం ప్రకారం దీని ప్రకారం మళ్ళీ వచ్చి అవర్ణాంతమైన ఉపసర్గ పూర్వం ఉంటే ఏచులతో ధాతువు పరంగా ఉంటే కనుక పరరూపం వస్తుంది అనుకున్నాము. కాబట్టి పరరూప సంధి ప్రకారం దాన్ని కూడా కాదని చెప్పి ఇప్పుడు విశేషమైనటువంటి సూత్రం, ఈ వృద్ధి సూత్రం ఏచేదచ్చూడ్చు అన్న సూత్రంలో ఉప అవర్ణాంతమై ఉన్నందువల్ల దానికి ఉన్నందు ఏజాది ధాతువుల్లో ఏతి ధమ్మంచింది అయినందువల్ల పూర్వోక్త గుణ
వృద్ధి పరరూపంగా ఖండిస్తూ వృద్ధి వస్తూ చివరికి స్థానేంతరమ సూత్ర ప్రకారం ఉపైతి ఐకారం వచ్చి ఉపైతి అనేటువంటి రూపం మనకి ఇక్కడ సిద్ధించింది గురువు గారు. ఇక్కడ వరకు ఈ నిన్నటి వరకు మనం ఇందులోనే మరొక విషయం కూడా మనం అనుకున్నాం. ప్రష్టా ప్లస్ ఊహ ప్రష్టౌహ కూడా మనం అనుకున్నామండి. అకారానికి ఊహ ఊకారం పరంగా వచ్చినప్పుడు ప్రష్టౌహ కూడా మనం చదువు ప్రష్టౌహ అనే రూపం వచ్చినట్టు కూడా మనం అనుకున్నాం గురుగారు. ఇది అయిపోయిన తర్వాత ఇవాళ మనం విశేష వృద్ధి సంధి తెచ్చుకున్నాం. ప్రాదుహోడో జై శై శేషు అనేటువంటి సూత్ర ప్రకారం ప్ర అనే ఉపసర్గకు ఊహ ఊఢ ఊఢి ఏష ఏష్య అనేటువంటి ధాతువులు అనేటువంటి పదాలు వచ్చినప్పుడు ప్రౌహ ప్రౌఢ ప్రౌఢి ప్రేష ప్రేష్య కేవలం ఈ ప్ర అనేటువంటి ఉపసర్గకి సంబంధించినటువంటి సూత్రం మాత్రమే ఇదండి. అందులో ఈ గుణం రావాల్సి ఉండంగా కూడా గుణం కాకుండా విశేషమైన వృద్ధి ఉంది కాబట్టి విశేషమైన వృద్ధి వచ్చి ఇక్కడ ప్ర ప్లస్ ఊహ ప్రౌహ అనేటువంటి రూపం ప్రౌఢ ప్రౌఢి ప్రేష ప్రేష్య అనేటువంటి రూపాలు మనకి సిద్ధిస్తున్నాయని మనం ఇవాళ నేర్చుకున్నటువంటి ఈ ప్రాదుహోడై జై శేష్ యేషు అనేటువంటి సూత్రంలో తెలుసుకున్నాం గురుగారు. ఇదండి ఇవాళ వరకు. అన్న తప్పులు ఉంటే మన్నించాలి గురుగారు. చాలా బ్రహ్మాండంగా చెప్పారు మీరు. చక్కగా మొత్తం అవకాశం పట్టేశారు మొత్తం అంతా కూడా. ఇది వింటే మళ్ళీ మొత్తం రివిజన్ చేసినట్టే. అదే నిజానికి అయితే గురుగారు అయితే నా అభిప్రాయం గుణసంధి మీదే మనం ఇంకా సూత్రాలు మధ్యలో కొన్ని అంటే మరి కొంచెం వివరంగా చెప్పి ఉండాల్సింది గురుగారు. నేను ఇంకొంచెం వివరంగా గుణసంధి చేసి మరొక వివరంగా తపర దాంట్లో ఉన్నదని చెప్పాను. నేను ఏమైనా అనుమానాలు అంటే అడుగుమన్నాను కదా. అనుమానం అంటే మీరు కాదండి, మీరు కాదు, మేము చెప్పాలంటున్నా. నేనే మరింత వివరంగా చెప్పాలన్నా, మీరు కాదు చెప్పాల్సింది. సరే సరే. శైలజ గారు ఈ రికార్డింగ్ కార్ గుర్తు పెట్టి పంపిస్తే అందరూ మళ్ళీ చదువుకోవచ్చు. అన్ని పాఠాలు చదువుకున్నట్టే. కేవలం పాట పడవి మాత్రమే అటువంటి వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగం. అటువంటి కార్ గుర్తు పెట్టి పంపించండి. నేను ప్రతిసారి కూడా అందరిని అడుగుతున్నాను, పాఠం స్పష్టంగా అర్థం అవుతుందా? ఎందుకంటే మీరు అర్థమవుతుందా లేదో నాకు కొన్ని గురువారు చెప్పిన అర్థం కాకుండా మా క్లాస్మేట్ చెప్పింది కొన్ని అర్థమవుతాయి. వారితో చెప్పిద్దాం. వాడి పడవుతుంది. తపరత్ కాలస్య అన్నది సూత్రం వదిలేశాను గురుగారు. నేను అవును, తపరత్ కాలస్య అన్న సూత్రం వదిలేశాను. అంటే అది ఆద్గుణ ముందు బిగినది, అది ఆద్గుణ ముందు ఉన్నది రెండు నిజాం. అదే గుణ తర్వాత చెప్పారు. అది నేను వదిలేశాను గురుగారు, చెప్పలేదు. అదే కూడా అర్థం వచ్చింది కనుక తపరస్థత కాదే పని చేస్తుంది. అది చెప్పలేదు. అంటే చాలా వివరణ చెప్పారు మీరు. ఒకటి రెండు పెద్ద విషయాలు కదా, ఒకటి రెండు ఉన్నా కానీ అంతా కూడా చెప్పాలంటే మళ్ళీ ఇంకో 2 పీరియడ్లు అవుతాయి. చెబితే ఇది చాలా ఉపయోగం గురుగారు. ఖచ్చితంగా మీరు అన్న మాట చాలా వాస్తవం అండి. ఇది చదివింది కాదు ఇలా 2-3 సార్లు కూడా రిక్వెస్ట్ ఏదంటే చెప్పుకుందామని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇంకా ముందుకు పోయినా ముఖ్యం కాదు, చదువుకున్న దాన్ని ఎంత మనం మన మెదట్లోకి ఎక్కించుకున్నదే ప్రధానం. అవును గురుగారు. అక్కడక్కడ మనం మొత్తం చెప్పుకున్నది ప్రధానం కాదు. మనం చెప్పుకునేది కొంచెమే అయినా బాగా అర్థమై ఉండాలి. అంటే నేను నా సిద్ధాంతం మొదటి నుంచి కూడా పిల్లలకు సిలబస్ చెప్పేటప్పుడు 10% సిలబస్ చెప్తున్నానా అది ప్రధానం కాదు. 10% చెప్పి మీకు 10% మార్క్ రాకపోయినా 10 మార్కులు రాకపోతే వేస్ట్. 50% చెప్పినా 50% వస్తే చాలు. 50% మార్కు సంపాదించుకుని సంతోషంగా ఉంది. అంటే కావాల్సింది ఏంటంటే మనం ప్రధానం కావాలి, నేర్చుకోవడమే ప్రధానం కావాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకని దానికి కావాల్సిన చింతన కావాలి, చెప్పుకోవాలి మనం విషయాన్ని. కనుక నేను చెప్పడం కంటే మీరు చెప్పడమే ప్రధానం. ఓరల్గా చెప్తూ ఉంటే ఒకటి అంటే మనం చెప్పుకోవడం ద్వారా ఒకవేళ నేను ఏదైనా క్లాస్ ఇప్పుడు నేను మొన్న రాలేకపోయినా, ఇట్లాంటి సమయంలో మీరు దానికి సిద్ధంగా ఉండి నేను మళ్ళీ ఒకసారి చరవణం చేసుకోవడం చేస్తే బాగుంటుంది. ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. అవకాశం వస్తే నేను అలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటాను. సందర్భం వస్తే తప్పకుండా నేను తెలిసింది, నేను చదివింది మరొకసారి మన మిత్రులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా.
3 రోజులు సెలవు దినాలే కనుక ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు హోలీ కదా, మీరంతా రంగులు వేసుకుంటారా, పాటలు చదువుతుంటారా? మాకు మాకు ధర్మపురంలో రంగులు వేసుకోవడం లేదు. మాకు ప్రధానమైనది ఏమిటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రధానం. దాదాపు నా చిన్ననాటి నుంచి కూడా రంగులు వేసుకు ఇవాళ నేను రంగులు ఎన్నడూ వేసుకోను. నా 67 రంగులు వేసుకోవడం అనేది మాకు ధర్మపురంలో లేదు. సరే ఈ మధ్య ఒక 15-20 ఏళ్ళ నుంచి యువకులు తయారయ్యే వాళ్ళు వేసుకోవడం అది బాగానే ఉంది. కానీ మాకేంటంటే ప్రధానంగా రేపు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. నిజంగా ఒకవేళ రేపు శుక్రవారం పడేకేమో లేదు, కానీ లేకపోతే సెలవు తీసుకునేవాడిని. ఎందుకంటే ఇక్కడ మాకు డోలోత్సవాలు జరుగుతాయి. దాదాపు 15 రోజులు బ్రహ్మోత్సవాలు. ఈ 15 రోజులు బ్రహ్మోత్సవాలు మొన్న కళ్యాణం, దానికంటే ముందు పొడగొండదు అంటారు. ఇంకా మొన్న వేరే ఏదో ఉత్తర దివ్యాత్రావణ లాంటివి ఉంటాయి. మొత్తం పర్యటన ఉంటుంది. అది తర్వాత రేపు దాంట్లో రేపు 3 రోజులు కోనేరు ఉంది. కోనేరులో స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం అండి. పెద్ద ఉత్సవం, బ్రహ్మాండం. అసలు ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని కానీ బయట మొత్తం ప్రపంచం అంతా కనీసం ఊర్లో నడవడానికి జాగలేదంటే స్థితిలో ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు 3 రోజుల నుంచి అదే. ఇక్కడ బండి మీద పోదా అంటే కూడా పోరాదు, చూడాలి అలా ఉంటుంది. కనుక నీకు రేపు కూడా పెద్ద ఉత్సవం, బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతుంటే సాయంత్రం సమయంలో ఇదే సమయంలో జరుగుతుంటాయి సార్. రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతుంది. రథోత్సవం జరుగుతుంది 3 రోజులు. దాని తర్వాత రథోత్సవం అన్నది ఇవన్నీ ఉంటుంటాయి. కనుక మాకే ఓకే పిల్లలు మాకు రంగులు వేసుకోవడానికి మీకైతే ఉంటాయి ఉత్సవాలు, ఎట్లా ఆటోమేటిక్ కలిసింది. ఈ హోలీ అనేటువంటిది అందరూ ఆనందంగా గడపాల్సినటువంటి దివసం కనుక మీరు పెట్టుకోవచ్చు. కానీ పడకుండా మీరు కూడా తయారు కావాల్సిందే. పాడికొండ శివప్రసాద్ గారికి ఒక వారం నేను చెప్తున్నాను, నెక్స్ట్ పాట మీరే అయిపోయారు. పాడుగోడ అయిపోయింది. నిన్న ఇందులో ఈ సందర్భంలో చిన్న కథ గుర్తొచ్చింది గురుగారు. ఇది ఎప్పుడో చదువుకున్నాము. ఒక రాజుగారి దగ్గరికి 9 పండితులు పెడతారట. వాళ్ళు ఆయన విద్య ప్రదర్శించడానికి. ఏమిటంటే ఒక్కసారి చెప్పింది మేము వింటే చాలండి, చెప్తామండి అంటారట వాళ్ళు. నలుగురును. సరే, రాజుగారు ఒక పండితుడు చెప్తాడు. అందులో ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, నలుగురు ఉంటారట. ఆ మొట్టమొదటి వాడు ఏకసంతాగ్రాహి మొట్టమొదటి చెప్తారట. రెండోసారి 2 సార్లు విన్నాడు వాడు, రెండో వాడు చెప్తాడు. ఇలా నలుగురు దాసుగారి దగ్గర చక్కటి బహుమతులు పంచుకుంటారు. భోజ ప్రబంధంలో వస్తుంది ఈ కథ. ఎక్కడో చదివారు. ప్రబంధంలో కాళిదాస మహర్షి కాళిదాస మహాకవి అంటే ముందు కాళిదాసు భోజం దగ్గరికి వెళ్ళి నేను ఏదో పద్యాన్ని వినిపిద్దాం అనుకుంటే వీళ్ళు ఆటంకపరుస్తారు. ఎవరు వచ్చినా వీళ్ళు చదవమంట మేము అంటే వాళ్ళ పర్మిషన్ వస్తేనే కానీ లోపలికి కోరారు. ఒకవేళ వాడు తప్పించి అక్కడ సభలోకి పోతే అప్పుడు వాళ్ళు అంటారే మేము విన్నది మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, ఒకరైతే మా అమ్మ చెప్పింది అంటే అదే దాన్ని వాళ్ళు చదివిస్తారు అనమాట. అందుకని వాళ్ళ నలుగురికి వచ్చిన తర్వాత దీని కొత్త రాసింది కాదు అని కోరుతుంటారు. కాళిదాసు ఒక జటిలమైన అనరణ కష్టమైనటువంటి శ్లోకాన్ని చదివి వినిపిస్తే మొదటి వాడికి నత్తి సరే అంటారు. మొదటి వాడికి 2వ రాదు, 3వ కూడా రాదు. అది ఒకటి పోతే వరుసగా అందరూ పోతారు. మొదటి వాడు కూడా అంటే మన వెనకాల 3 పోతారు. అదే షడ్జా మధ్య కరాబ్జ అనేది ఉంది కదా, అదే ఆ శ్లోకం. అదే కావచ్చు. షడ్జా మధ్య కరాబ్జ అనేది శ్లోకం ఉంది. అది చమత్కార మంజరిలో ఇచ్చాడు ఇక్కడ. మల్లాది హనుమంతరావు వాడు సంకలనం చేశాడు. నేను ఒకసారి అండి ఏ అర్థము లేకుండా ఒక శార్దూల పద్యం రాశా. ఒక ఇంత పొడుగు సమాసం లాగా ఉంటుంది. అది పెట్టి దీని అర్థం ఏమిటో చెప్పండి అని పెట్టారు. నానా రకాలుగా అర్థాలు చెప్పడానికి ప్రయత్నించారు. అది ఎట్లాంటిదంటే ఆలీ ఇంగ్లీష్ మాట్లాడుతాడు అదే సినిమాలో. అట్లాగే మిమిక్రీ ఆర్టిస్టులు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా చూడండి మాట్లాడతారు. అది ఇంగ్లీష్ అనుకుంటా కానీ అసలు అందులో ఇంగ్లీష్ మాకు ఏమిది ఉండదు. తమిళం అని చెప్పి తమిళం మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఒక పద్యం పెడితే ఒకటి మీరు చెప్పినటువంటిది సరే మీలాంటి వారు కాదు, జనరల్గా నేర్చుకునే వాళ్ళకి అదే చెప్పారు. కొత్తగా పద్య శ్లోకాలు రాయడానికి ఒక ముందు ఒక రావాలి, రూఢి రావాలి, విధానం రూట్ రావాలి. ఏదన్నా నిష్ఠాంచ పదాలు ఏర్కొని పెట్టమన్నారు. ఒకటి మన నిరుడు అంటే 2000
23 ఆగస్టులో గ్రంథ ఆవిష్కరణ జరిగింది కదా మన తోపుల వారి. దాంట్లో ఒకటి కవి కర్పటిక అని ఒక సంస్కృత ఇది. దాంట్లో అది నిజంగా పుస్తకం ఏమిటంటే ప్రాచీనమైన పుస్తకం అది. దాన్ని భూమిగా నన్ను రాయమన్నారు వాళ్ళు తోపుల వారు. కింద ముందు మోటార్ మీద రాశాను పుస్తకం. అదేమిటి అంటే కేవలం శ్లోకాలు రాసే విధానం నేర్చుకోవడం. అంటే దాంట్లో ఆల్రెడీ కొన్ని పదాలు ఇస్తాడు. ఆ పదాలను తీసుకొని మనం సెట్ చేయడం, అంతే. సెట్ చేసి శ్లోకం అయిపోతుంది. దాంట్లో ఒక 10 రకాల పదాలు, కృష్ణ సమయ 10 రకాల, ఒక్కొక్క పాదంలో కొన్ని సెట్ చేసి పెడతారు. అవన్నీ కావాల్సిన గణాల విధంగా మనం చేసి పెడితే శ్లోకం అయిపోతుంది. ఇట్లా రాయవచ్చు అని నేను దాంట్లో రాస్తే నేను చెప్పాను, మీ ఇష్టం వచ్చిన పదాలు పెట్టండి. దానికి భూమిక రాశాను. మీకు కావాల్సినటువంటి ఊరు పేరులో, ఇంటి వాళ్ళ పేరులో, లేకుంటే ఏదైనా సినిమా పేరు, సినిమా యాక్టర్ల పేరు, మీ ఇష్టం అని చెప్పండి. గణాల దగ్గర వేసుకుంటూ పోతే పెడతారు. ఆటోమేటిక్గా శ్లోకం పద్యం తయారవుతుంది. తర్వాత ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయంగా అంటే మీ సొంత భావాలకు సంబంధించిన పదాలు కూడా దాంట్లో చేర్చుకుంటారు. కనుక అది ఒక మొదటి స్టెప్. మీరు సూచించినది ఎవరికైనా, మీరు సమర్థులైనా కూడా రాయగలిగారు, రాసి పెట్టారు గమ్మత్తుగా. కానీ విధానం కూడా జనరల్గా అది చేస్తేనే మంచిదని మాకు మా గురువు చెప్పారు. ఏదో నేను ఏదో నిష్టం చెప్పరా అన్నారు. కానీ ఈ నకారంతో ఏకాక్షరంతో కిరాతార్జున శ్లోకం ఉంది. అంటే ఏకాక్షరం, ద్విఅక్షరం, 2 అక్షరాలు. నేను ఏకాక్షరం రాశాను. ఏకాక్షరం 2, అలాగే ఒక 2 అక్షరాల పద్యాలు కొన్ని రాశాను. నకారంతో బాగా వస్తాయి. సరే మరి శ్లోకం లేదు, క్షమం లేదు, చేద్దాం. మళ్ళా రోజు మీకు కూడా తయారు కావాలి, చెప్పాలి ఎట్లా అని. 4వ రోజు గ్యాప్ వచ్చింది కనుక మీరందరూ సిద్ధంగా ఉండాలి. భద్రయ్య చెప్తారు నెక్స్ట్ పథకం వారు కానీ మరి కొండవారు చెప్తారా అని వారి అభిప్రాయం ఇష్టానికి. భద్రయ్య గారు నెక్స్ట్ సోమవారం మీరే చెప్పాలి మొత్తం అంతా కూడా. నిజానికి నేను ఇలా చెప్దాం అనుకున్నా గురుగారు, కానీ అనుకోకుండా ఇవాళ మీరే అవకాశం ఇచ్చారు చెప్పడానికి. ఏమన్నారు సార్? ఇప్పుడు ఇవాళ చెప్పిన విధంగా మొత్తం అంతా గుణసంధి దగ్గర నుంచి మొదలు ఇవాటి వరకు అయిన పాఠాలన్నీ కూడా చెప్పాలి. చెప్తాను అన్ని వాటికి సంబంధించి అన్ని కూడా సోమవారం. ఓకే, సోమవారం అన్ని చేసుకుంటే మొత్తం ఒకసారి పాఠం అంతా చెప్పాలి మీరు. అనుకున్నాక ఇంకొక విశేష వృద్ధి కూడా ఉంది, అది కూడా నేను పెడతాను. సరే, అది కొద్దిగా పెద్దగా విషయం కాదు, ఎక్కువ తొమ్మిది అయిపోతుంది. ఆ తర్వాత మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ పాఠాలు అయిపోయినాయి కదా వాళ్ళు రోజు పాఠం మాత్రమే ఆగి. సరే అండి మరి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం బ్రాహ్మణేభ్యః అందరికీ హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. హోలీ రేపేనా? రేపే కదండి. రామదహనం రామదహనం నిన్న చేశారు, ఇవాళ కూడా చేస్తున్నారు. పౌర్ణమి ఉన్న రాత్రి చూశారు. మాకు హోలీ ఇది గుర్తుండదు అసలు. అది వచ్చినప్పుడు ఆంధ్రాలో ఉండదు కదా, ఆంధ్రాలో ఉండదు. ఇక్కడికి వచ్చినా కానీ ఏదో అప్పుడు లేదా హోలీ ఇక్కడికి వచ్చాక మేము అలవాటు పడుతున్నాం తప్ప అక్కడ లేదు. కొందరు నేర్చుకుంటున్నారు అలా చూసి, కానీ మాకు లేదండి. బాగుంది. ఏది చేయరు అసలు. హోలీ అనేది ఎప్పుడు లేదండి. మాకు కూడా ధర్మపురి కూడా లేదు అంటే మాకు ఇదే కార్యక్రమం ఉంది. ఇక్కడికి వచ్చాక పిల్లల చొక్కాల మీద ఇంకులు కొడుతుంటే మేము దెబ్బలాడేవాళ్ళం. ఇది పండగ అనేవాళ్ళం. ఇదేం పండగ? చిన్నప్పుడే ఇంకులు చల్లుకోవడం అంతా చిన్నప్పుడు. మాకు ఇక్కడ భోగి మంటలు ఉండవు.
ఈ ఉండవు. కామద భోగి మంటలు భోగి మంటలు అవన్నీ ఉంటాయి భోగి బాగా. మంటలు అక్కడ సంక్రాంతి అంటే మంచి పండుగ. భోగి మంటలు సంక్రాంతి పెద్దగా లేవు. ఈ మంటలు వేయడం కానీ కామదహనం ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఇచ్చాక బాగా ప్రబలమైపోయాయి ఇటువంటివన్నీ. రంగులు రంగులు నీళ్లు పెట్టేసి దాంట్లో ఇప్పుడు మనం ఎక్కడున్నా అక్కడ పండుగలను రెస్పెక్ట్ చేయాలి. ఒరిస్సాలో ఉన్నప్పుడు రథయాత్ర, జగన్నాథ రథయాత్ర మాకు అలవాటు లేకపోయినా ఒరిస్సాలో ఉన్నప్పుడు వాళ్ళందరితో పాటు కలిసేవాళ్ళం. ఏదో ఆంధ్రాలో అసలు హోళీ లేదండి. నలుగురితో పాటు నారాయణ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆచరిస్తుంది. మద్రాస్ లో కూడా లేదు, ఇక్కడే ఉంది. ఏదైనా వైదికమైన పండుగే కాబట్టి అన్ని పండుగల్ని మనం కూడా హోలీ అనేటువంటి నార్త్ ఇండియాలో బాగా హోలీ అనేది దానికి మనసులో శాస్త్రాలు కూడా ఉంది. శాస్త్రబద్ధం. తెలంగాణ హోళీ చేస్తారు. ఇక్కడ ట్రైబల్స్ బాగా చేస్తారు. లంబాడీలు వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు హోళీ. వాళ్ళ పండుగ అది ఎక్కువగా. నార్త్ మొత్తం అంతా కూడా మాకు తెలంగాణ నార్త్ అందరూ చేస్తారు. బాగుంటుంది. మార్వాడీలో కానీ ఇవన్నీ కూడా వైశాఖ స్నానాలు ఇవన్నీ కూడా మేము పున్నమతో మొదలు పెడతాం. మాకు పున్నమ నుండి పున్నమ వరకు స్నానాలు కానీ మాఘ స్నానాలు, వైశాఖ స్నానాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకోవడం. అట్లానే భోజనాలు పెట్టడం, మేవడాలు అని పెడుతుంటారు. మిథునం బ్రాహ్మణ జంట మిథునం భోజనం పోయడం, మేవడాలు పెట్టడం అనేటువంటి మాఘ మేవడాలు అని, తర్వాత ఈ వైశాఖ మేవడాలు లాంటివి పున్నమంచి పున్నమి జనరల్ గా సంకల్పాలంతా కూడా అమావాస్యాది నుంచి మొదలుగానే పాఠ్యం నుంచి మొదలుగానే కృష్ణపక్ష పాఠ్యమే కానీ ఈ కొన్ని విశేషమైన క్రియలు మాత్రం పున్నమ తెల్లారి పాఠ్యం పున్నమ అంటే మాకు కొన్ని నార్త్ విధానాలు ఎక్కువ ఉంటుంది. నార్త్ అంటే ముఖ్యంగా బొంబాయి నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాదంతా బొంబాయి నుంచి ఎక్కువ వచ్చే కల్చర్ అంతా తెలంగాణ మొత్తం అని చెప్పలేను, మా వైపు మాత్రం. కులాల అమావాస్య అంటే తెలంగాణలో చేస్తారు. మహారాష్ట్ర నుంచి వచ్చింది కులాల అమావాస్య. కులాల అమావాస్య మహారాష్ట్ర వాడు మనం చేసుకుంటాం. చేస్తారు కదా, అక్కడ కూడా చేస్తారు. ఏది కంటే కార్తీకంలో వచ్చేదే. శ్రావణ బహుళ అమావాస్య. శ్రావణ మాసం ఎడ్లకు ఇది కొండా వెంకటప్పయ్య పంతులు జీవిత చరిత్రలో చూసా నేను. అయితే ఆయనదే అనుకుంటా. అయితే అప్పుడు ఆయన ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ఉండేది. ఈయన ఎప్పుడైనా పిల్లలకి స్కూల్కి సెలవు ఇప్పించాలంటే అరే నేను సెలవు ఇప్పిస్తాను లేరా అని బట్ట చెప్పి ఎట్లా అంటే ఇందులో ఏదో ఒక పండగ తీసుకెళ్ళి అక్కడ చూపించేవాట. ఏ రోజు చూసినా ఏదో ఒక పండగ కనిపించేట. ఇది తీసుకెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళకి చూపించి చాలా గొప్ప పండుగ అంటే ఓహో లీవ్ హాలిడే గ్రాంటెడ్ అనేవాళ్ళ. వాళ్ళకి తెలియదు ఏ పండుగ ఏమిటి. ఏదో నెలకి 4-5 పండుగలు కనిపిస్తూనే ఉంటాయి. వారు దనికొండ లాంటి వారి చమత్కారులు ఉంటారు. అవునవును. సరేనండి. శివరాత్రి ధన్యవాదాలు. ధన్యవాదాలు.